నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ప్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ప్యూర్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఇన్స్టిట్యూట్ మహిళలు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్బీటీ నగర్ బస్తీలో ప్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలకు వివిధ వృత్తులను, కళల్లో ఉచితంగా శిక్షణనిచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించినట్లు సంస్థ ఫౌండర్ శైలా తాళ్లూరి తెలిపారు. ఈ వేడుకల్లో ఇన్స్టిట్యూట్లో వివిధ వృత్తుల్లో శిక్షణ పొందిన యువతులతో పాటు మహిళలు పాల్గొని ఉత్సాహంగా గడిపారు. బతుకమ్మ వేడుకలతో పాటు నిర్వహించిన కోలాటం వేడుకలు ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐర్లాండ్కు చెందిన సైంటిస్ట్ రుక్మిణి, ప్యూర్ సంస్థ సలహాదారు పార్వతి పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శైలా తాళ్లూరి, ప్యూర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ సీఈఓని. ఈరోజు ఇక్కడ అందరితో కలిసి ఎన్బీటీ నగర్ బంజారా హిల్స్లో ఈ బస్తీలో మనం ప్యూర్ బతుకమ్మ 2025 అని అందరితో కలిసి చక్కగా ఆటపాటలు చేస్తున్నాం. వీరంతా ఎవరు అంటే ఇక్కడ మన ప్యూర్ అకాడమీ స్కిల్ సెంటర్లో ఉన్న స్టూడెంట్స్. అందరూ కూడా 10 ఏళ్ల క్రితం చదువులు ఆపేసిన వారు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. అలానే మగ్గం వర్క్, త్వరలోనే టైలరింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్, అట్లనే ఐటీ కంప్యూటర్ సైన్స్ కోర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఎన్నో విమెన్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అండ్ ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ ఈ బస్తీలో పనిచేయడం మన హార్ట్ ఆఫ్ హైదరాబాద్లో చాలా ఆనందంగా ఉంటుంది. అందరూ ఫ్యామిలీ లాగా అనిపిస్తారు, ఒక కుటుంబంలాగా కలిసి మెలిసి పొద్దున్న నుంచి ఆ పూలు అవి తీసుకురావడం దగ్గర నుంచి బతుకమ్మని వాడటం చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. మలక్పేట్లోని బి బ్లాక్ క్వార్టర్స్లో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ మన సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రకృతితో జరుపుకునే గొప్ప పండుగ అని అన్నారు. బతుకమ్మ పండుగలో మన సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రకృతితో జరుపుకునే గొప్ప పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీసీల రిజర్వేషన్ అడ్డుకోవాలని చూస్తే ఖబర్దార్. దుండ్రా కుమారస్వామి. బీసీల న్యాయపరమైన వాటా రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే ఖబర్దారని జాతీయ బీసీ దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది అని, గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం ముద్ర వేయడానికి పంపిన సమయంలో రెడ్డి జాగృతికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాన్ని రద్దు చెయ్యాలంటూ కోర్టుకు వెళ్లడం హేయమైన చర్యగా అభివర్ణించారు. దయచేసి రెడ్డి సామాజిక వర్గం, బీసీలకు రావలసిన న్యాయపరమైన రిజర్వేషన్లను అడ్డుకోవద్దని, లేని పక్షంలో రెడ్డి వర్సెస్ బీసీలుగా చీలుకుపోయి రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. గత 50 సంవత్సరాలుగా రెడ్డి సామాజిక వర్గానికి రాజకీయంగా బీసీలు అత్యంత సహకారాన్ని అందజేశారు. ఇప్పుడు బీసీలు చేస్తున్న న్యాయ పోరాటంలో రెడ్డి సామాజిక వర్గం సహకరించకపోతే త్వరలో తాము నిర్వహించబోయే మహాబీసీ గర్జన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి హటావో, బీసీ బచావో నినాదం వినిపిస్తామని, రానున్న ఎన్నికల్లో రెడ్డులను అడ్డుకుంటామని అన్నారు. ఈరోజు రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ కలిపి ఈరోజు సోమాజిగూడలో ఈరోజు సమావేశం జరిగింది. ముఖ్యంగా జీవో విడుదలపైన ఈ యొక్క సారాంశం జరిగింది. నేను ఏమంటున్నానంటే, ప్రజాస్వామ్య దేశంలో మనందరికీ తెలిసిందే బీసీలు దశాబ్దాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకకు నెట్టివేయబడుతున్నారు. ఎందుకంటే జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు లేకపోవడం వల్లనే. అంతేకాకుండా దశాబ్దాలుగా అణిచివేతకు గురవుతున్నారు. ఈ సందర్భంగా మేము దశాబ్దాలుగా మా పోరాట ఫలితమే రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా 2 బిల్లులు, అది విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావచ్చు, స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు, 2 బిల్లులు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపడం జరిగింది. అక్కడ కేంద్రం ఇప్పటికీ ఆ బిల్లు పెండింగ్లో ఉంచింది. ఆ తదనంతరము మళ్ళీ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 280 సవరణ చేస్తూ మళ్ళీ గవర్నర్ దగ్గరికి పంపించాడు. అక్కడ కూడా ఆ బిల్లు పెండింగ్లోనే ఉంది. అలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక జీవో ద్వారా రిజర్వేషన్లు కల్పించాలని ఒక ఆలోచన, మంచి సంకల్ప బలంతో ముందుకొచ్చారు. వెంటనే ఇంకా జీవో రిలీజ్ కాకముందే మనందరికీ తెలిసి నిన్న కొందరు హైకోర్టును అప్రోచ్ కావడం జరిగింది.
దాంట్లో కోర్టు కూడా క్లియర్గా చెప్పింది, మీరు ఏదైతే ఊహాజనితమైన న్యూస్ పేపర్లలో ఉన్న వార్తల ద్వారా మీరు వస్తే దీన్ని కన్సిడర్ చేయలేమని చెప్పి ఆ కేసును కూడా డిస్మిస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దశాబ్దాలుగా మేము మా హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నారు. మా జనాభా మేమెంతో మా వాట అంతా కావాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. మాకు వచ్చే అవకాశాలను ఎందుకు దూరం చేయాలని కొందరు కుట్రలతోని ప్రణాళికలు రచిస్తూ వారి వెనుక ఎవరున్నా, ఎంతటి వారున్నా, ఏ పార్టీ ఉన్నా కూడా మేము వాళ్ళను పాతాళంలోకి తొక్కే సందర్భం వస్తుందని తెలియజేస్తున్నాము. మేమెంతో మా వాట అంతా కావాలని, మా వర్గం ప్రజలకు మా రిజర్వేషన్లు కావాలని మేము కోరుతున్నాం. ఎన్నో సంవత్సరాల తర్వాత మాకు అవకాశాలు వస్తుంటే దాన్ని కావాలని కుట్రతో దాన్ని అణచివేతకు గురి చేస్తున్న పరిస్థితి. సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం పోరాడడం నేరమా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. క్యాంటోన్మెంట్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. సికింద్రాబాద్ స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా ఏక్ ఘంటా ఏక్ సాథ్ పేరిట నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో క్యాంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్తో పాటు అన్ని విభాగాల అధికారులు, నామినేటెడ్ సభ్యులు నర్మదా పాల్గొని పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు మొక్కలను నాటారు. క్యాంటోన్మెంట్ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడం, పచ్చదనాన్ని పెంపొందించడం లక్ష్యంగా రామన్నకుంట సమీపంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు క్యాంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ తెలిపారు. క్యాంటోన్మెంట్ ప్రాంతంలోని కాలనీ వాసులను స్వచ్ఛభారత్లో భాగస్వామ్యం చేసినట్లు తెలిపారు. క్యాంటోన్మెంట్ ప్రజానికల్లో పరిశుభ్రత, పచ్చదనం పట్ల అవగాహన పెంపొందించడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. క్యాంటోన్మెంట్ ప్రజల సహకారంతోనే దేశంలోనే స్వచ్ఛతా అవార్డు గ్రహీతులుగా నిలిచామని అన్నారు. రామన్నకుంట చెరువు అభివృద్ధితో పాటు వాకింగ్ ట్రాక్, యోగా కేంద్రం, బల్లలు ఏర్పాటు చేసే ప్రక్రియను, నిర్మాణాన్ని త్వరలోనే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఈఓ మధుకర్ నాయక్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హెచ్ఎండీఏ పంపిన ప్రతిపాదనలను ఆర్మీ అథారిటీకి పంపి నవంబర్లోగా పనులు ప్రారంభిస్తామని అన్నారు. ప్రతి సంవత్సరము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ద్వారా ఒక స్వచ్ఛతా పక్వాడా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు, గాంధీ జయంతి వరకు ఒక స్వచ్ఛతా పక్వాడా నడుస్తుందండి. సో ఈరోజు ఏక్ ఘంటా ఏక్ సాథ్, సో ఆ కార్యక్రమాన్ని ఈరోజు మనము స్టార్ట్ చేశాము. ఈ ఒక 1 అవర్ ప్రతి ఒక్క కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ద్వారా ప్రతి కాలనీ రెసిడెంట్ని మేము రిక్వెస్ట్ చేశాము దట్ ఈరోజు వచ్చి ఈ స్వచ్ఛత ఏదైతే శ్రమదాన్ ఉందో ఆ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయమని చెప్పేసి. సో ప్రతి సంవత్సరము మనము గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్వచ్ఛతా దివస్ కార్యక్రమం చేస్తున్నాము. సో దాంతో ఏంటంటే బేసికలీ మన కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఈజ్ ద మెయిన్. దీంట్లో ఒక మెసేజ్ ప్రతి ఒక్క రెసిడెంట్ ఆఫ్ ది కాలనీస్కి ఈ మెసేజ్ ఆఫ్ క్లీనినెస్ అనేది వెళ్ళాలని. సో లాస్ట్ టైం కూడా మనం ఈ ప్రోగ్రామ్ చేసాము. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ప్రతి ఒక్క కమ్యూనిటీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ పార్టిసిపేట్ చేసి స్వచ్ఛత పక్వాడా బాగా సక్సెస్ చేశాయి. అండ్ వాళ్ళ ఎఫర్ట్ అది ఒక 15 రోజుల్లో ఎఫర్ట్ కాకుండా వాళ్ళది ఒక ప్రాక్టీస్ లాగా చేసుకొని ఈ లాస్ట్ ఇయర్ ఏదైతే స్వచ్ఛత అవార్డ్స్ ఇచ్చారో దాంట్లో మన కంటోన్మెంట్ నంబర్ 1 కంటోన్మెంట్ లాగా దానికి అవార్డు వచ్చింది. సో ఇదంతా ఎఫర్ట్ రెసిడెంట్స్ చేసిన ఎఫర్ట్. సో ఆ ప్రాక్టీస్ని ఎలానే కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము ఆ స్వచ్ఛతా పక్వాడాని ప్రతి రెసిడెంట్ తోటి రిక్వెస్ట్ చేసి వాళ్ళని అందరినీ రోజు పార్టిసిపేట్ చేసేటట్టు అక్టోబర్ 2 వరకు వాళ్ళ కాలనీస్లో ఒక రోజు ఒక స్వచ్ఛతా ఈవెంట్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసి ప్రతి రెసిడెంట్ని పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం అనేది కోరడం అయింది వాళ్ళతోటి. సో రామన్నకుంట లేకు ఇది యాక్చువల్లీ ఆర్మీ ల్యాండ్ అండి. ఇది మొత్తం 8 ఎకరాల్లో. సో ఈ 8 ఎకరాల్లో సో కొన్ని సంవత్సరాల ముందు ఒక రింగ్ సీవర్, మొత్తం ఏదైతే సీవర్ ఈ రామన్నకుంట లేక్లో ఎంటర్ అవుతుండేనో ఆ మొత్తం సీవర్ని డైవర్ట్ చేస్తూ సో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ అయింది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ మేము మా దగ్గర ఫండ్స్ తక్కువ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాము ఈ లేక్ డెవలప్మెంట్ వాళ్ళు తీసుకోవాలని చెప్పి. సో దానికి హెచ్ఎండిఏ పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ మాకు ఒక ప్రపోజల్ పంపించారు. దాంట్లో ఆ ప్రపోజల్ ఏంటంటే మొత్తం రామన్నకుంట లేక్లో చుట్టూగా ఒక వాకింగ్ ట్రాక్, దెన్ ఒక యోగా షెడ్, దెన్ బేసిక్లీ బెంచెస్. జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్లో నేడు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష అతిథులుగా వైస్ ఛాన్సలర్, రెక్టర్, రిజిస్ట్రార్, ప్రిన్సిపల్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు హాజరయ్యారు. విద్యార్థినులు సాంప్రదాయ నృత్యాలు ఆడి సందడిగా జరుపుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లోని ఇందిరానగర్ సలీంబాబా దర్గా వద్ద పలు అభివృద్ధి పనులను ఈరోజు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు.
కర్నూలు కల్లూరు అర్బన్ పరిధిలో జరిగిన ఇంటి దొంగతనానికి సంబంధించి 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 5 తులాల బంగారం, దొంగతనానికి ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. జగదీష్పై 25కు పైగా కేసులు ఉండగా, కృపానందం సస్పెండ్ అయిన కానిస్టేబుల్గా ఉన్నాడు. ఇద్దరినీ రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. వికారాబాద్ జిల్లా దుద్యాల గేటు వద్ద మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్. కోడంగల్ పట్టణంలో ముస్లింల కబ్రస్థాన్, దర్గా తొలగింపుపై ర్యాలీ నిర్వహించాలనుకున్న బీఆర్ఎస్ తెల్లవారుజాము నుండే అన్ని మండలాల్లో బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు. ర్యాలీకి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు. ఈ వీడియో చూపిస్తూ ధర్నాలకు ఆయన నిలబడ్డది ఆయనే అబ్దుల్ షేక్. ఈ వీడియో చూపిస్తూ కొట్టిరు నన్ను గంటసేపు పోలీసు వాళ్ళు. నీకేమవసరం రా, నీకు గుట్ట భూమి లేదు, నీకేమవసరం రా దీంతో నేను చెప్పేశాను. ఆ పిల్లవాడు చెప్తున్నాడు, నేను యూరియా కొరకు పోయినా అని చెప్పలేదు. యూరియా కొరకు మా రైతులు ధర్నా చేస్తున్నారు, మా ఊరోళ్ళు అందరూ బాధపడుతున్నారు, నేను వాళ్ళ మద్దతుకు నిలబడ్డా అని చెప్పిన అని చెప్పి ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఇది చూపించుకుంటేనే కొట్టినారు అని చెప్తా ఉన్నాడు. ఇవాళ మధ్యాహ్నం నుంచి వెళ్ళి పాపం పోలీస్ అధికారులు నానా తంటాలు పడుతున్నారు, జిల్లా పోలీస్ అధికారితో సహా. ఇక్కడ మేము వస్తున్నాం, టీఆర్ఎస్ బృందం ఇక్కడికి వస్తుంది అనగానే మొత్తం సోషల్ మీడియాలో పెడుతున్నారు. అది ఏదో వాళ్ళు కొట్టుకున్న కేసు, అది యూరియా కేసు కాదు. అవును, ఒకవేళ కొట్టుకున్న కేసు అయితే మాత్రం ఈ రకంగా కొట్టాలనుందా పోలీసులు? జిల్లా ఎస్పీ గారు ఇదేనా నువ్వు సమర్థిస్తున్నావా? కొట్టుకున్న కేసైనా, తిట్టుకున్న కేసైనా, కేసు గ్రావిటీ ఏమైనా ఉండవచ్చు. పోలీస్ అధికారులు మీకు ఒక పద్ధతి ఉంది కదా, మీకు నియమావళి ఉంది కదా, దాని ప్రకారం కదా పనిచేయాలి. ఇష్టం వచ్చినట్టు ఒక అమాయకుని పట్టుకుపోయి లోపడేసేసి గంటల తరబడి లాఠీలతో కొట్టి హింసించే అధికారం మీకు ఇక్కడిది. ఎట్లా సమర్థించుకుంటున్నావు? జిల్లా అధికారిగా, ఒక ఐపీఎస్ అధికారిగా ఎట్లా సమర్థించుకుంటారు? దేనికి పెడుతున్నారు? మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో మీ పోలీసులే పెడుతున్నారు జిల్లా అంతటా. ప్రకాశం బ్యారేజ్పై ఒక హోర్డింగ్ కూలిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. దసరా ఉత్సవాల కోసం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్వాగతద్వారం హోర్డింగ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షానికి గతరాత్రి హోర్డింగ్ కూలిపోయింది. ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. కొంతమంది యువకుడు పోలీసులతో కలిసి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దేశవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరుగుతున్న కారణంగా న్యాయ వ్యవస్థలో అడ్వకేట్లకు రక్షణ కల్పించాలని, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద న్యాయవాదుల న్యాయ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు, మాజీ ఎంపీ వి హనుమంతరావు, జస్టిస్ చంద్రకుమార ముఖ్య అతిథిగా హాజరై న్యాయవాదులకు మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని, ప్రభుత్వం స్పందించకపోతే మరింత ఉద్యమాలు చేపడతామన్న హెచ్చరిక ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్న క్రమం లోపల సంఘ వ్యతిరేక శక్తులు, క్రిమినల్ శక్తులు దాడులు జరపడం అనేది కామన్ అయిపోయింది. అందుకే అడ్వకేట్లకు న్యాయ వ్యవస్థ లోపల రక్షణ కల్పించాలని చెప్పి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి, వీళ్ళకి ప్రత్యేక రక్షణ కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా చట్టాన్ని సవరించాలి, ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురావాలని కోరుతున్నారు. అదేవిధంగా జూనియర్ అడ్వకేట్లకు మొదటి 5 సంవత్సరాలు కేసులు ఉన్నాయి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు, ఉంటాయి. అందుకే ఈ ప్రొఫెషన్లో ఇప్పుడు బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. అందుకే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి హైకోర్టు, జూనియర్ కోర్టు, జిల్లా కోర్టు ఉన్న ప్రతి ఒక్కరికి జూనియర్ అడ్వకేట్లకు నెలకు 15,000 ఇవ్వాలి. ప్రస్తుతము 1,000 ఇస్తుంది. ఇది ఎప్పుడు పెట్టింది? 1980లో నేను చదువుకొని అడ్వకేట్ అయినప్పుడు మేము కొట్టాలి స్టైపెండ్ సిస్టమ్ పెట్టించాము. జిల్లాకు 5 మంది. వృద్ధుల కోసం గోల్డెన్ కేర్ అంటే సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ ప్రత్యేక కార్యక్రమాన్ని రాచకొండ సిటీ ఆఫీస్ నేరడ్మెట్లో రాచకొండ సిపి సుధీర్ బాబు ప్రారంభించారు. వృద్ధుల పట్ల ప్రతి వ్యక్తికి తన బాధ్యతను గుర్తించాలి,
చట్టంలో కూడా అలానే ఉంది. తల్లిదండ్రులకు సేవ చెయ్యాలి, లేదంటే ఆ కొడుకులు శిక్షార్హులు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మేము వృద్ధుల కోసం గోల్డెన్ కేర్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మంది 70 ఏళ్లపైగా వృద్ధుల అండ కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 47 పోలీస్ స్టేషన్ పరిధిలోని 470 మంది వృద్ధులను సెలెక్ట్ చేస్తున్నాం. ప్రతివారం వారి బాగోగులు చూసుకుంటాం. ఏదైనా సమస్యలు ఉంటే మేము అండగా ఉన్నామని తెలియచేస్తాం. ఈ కార్యక్రమం వల్ల మోరల్ సపోర్ట్తో పాటు నేరాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తాము అని అన్నారు. ప్రధానంగా సైబర్ క్రైంపై అవగాహన కల్పిస్తాం. ఆరోగ్య సమస్యలు ఉంటే ఎక్కడికి వెళ్లాలి, ఎలా ముందుకు వెళ్లాలి అనేది మేము తెలియజేస్తాం. ధైర్యం చెప్తాం. త్వరలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. ఈ వయసులో మేమేం చేయలేకపోతున్నాము అనుకోకుండా మీరు అనుకున్నది సాధించండి అన్నారు. మీరు బయటకు వెళ్లాలకున్నా మేము తోడుగా ఉంటాం. ఎవరూ తోడులేని నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు సేవ చేయడమే నిజమైన సేవ. పోలీసులను మిత్రులుగా అనుకోండి. మీ కష్టసుఖాలను మాకు చెప్పండి. మీకు సేవకు చేసేందుకు పోలీసులుగా మీకు అండగా ఉంటాం. ప్రత్యేకంగా పండుగలప్పుడు మీకు మేము ప్రత్యేకంగా పలకరిస్తాం. ఆనందంగా ఉండండి. మీకు ఏ సమస్యలు ఉన్నా మాకు చెప్పండి. దేవుడు మీకు సేవ చేసేందుకు మాకు అవకాశమిచ్చారని అన్నారు. రాష్ట్రం, దేశం అంతా ఇలాంటి వ్యవస్థ రావాలి. మనమందరం వృద్ధంగం కావాల్సిందే అని, అందుకే ఇది అందరి బాధ్యతగా తీసుకోవాలి అన్నారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమం అందరికీ ఆదర్శం కావాలి అన్నారు. వృద్ధులు ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది ఎప్పటికీ కొనసాగుతుంది. భవిష్యత్తులో ఇంకా ఎనకో మంది వృద్ధులకు ఈ తరహా సేవలు అందిస్తాము అన్నారు. మన రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎన్నో రోజులుగా మేము ఆలోచిస్తున్న కాన్సెప్ట్ని మోస్ట్ వైడర్ ఏరియా పర్స్పెక్టివ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సల్ట్. వీళ్ళకు గోల్డెన్ కేర్ అంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు సీనియర్ సిటిజన్స్ 70 years అబోవ్ ఉన్నవాళ్ళు. ఇక్కడ మనం తీసుకున్న క్రైటీరియా వాళ్ళు పేరెంట్స్ ఇక్కడ ఉంటూ పిల్లలు వేరే ప్రదేశాలు ఉద్యోగరీత్యా కానీ, లేకపోతే కొన్నిసార్లు పిల్లలు ఇవ్వాల్సినటువంటి అటెన్షన్ పే చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రతి పోలీస్ స్టేషన్కు 470 మొత్తం కలిపి ప్రతి పోలీస్ స్టేషన్కు 10 people, అంటే మాకు 47 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, రౌండ్ అవుట్ పోలీస్ స్టేషన్స్. వీటికి తగ్గట్టుగా 470 మందిని మేము ఐడెంటిఫై చేసి వీళ్లకు మేము కంటిన్యూస్గా once a week మినిమం వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు వాళ్ళకు మోరల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి హెల్త్ పర్స్పెక్టివ్లో ఉన్న ఇష్యూస్ కూడా మాకు అవగాహన చేసుకొని తగ్గట్టుగా మెడికల్ హెడ్ అందే విధంగా కూడా మేము చర్యలు చేపడతాం. అంతేకాకుండా చాలా ఆస్పెక్ట్స్లో వీళ్ళు ఏమవుతున్నారంటే విక్టిమ్స్ అవుతున్నారు, లైక్ సైబర్ ఫ్రాడ్స్లో. సో సైబర్ ఫ్రాడ్లో వాళ్ళు చిక్కుకోకుండా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఎటువంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, అట్లా మీరు ఎందుకు కేర్ఫుల్గా ఉండాలనేది వాళ్ళకి వివరణ ఇస్తాం. అంతేకాకుండా కొన్నిసార్లు వాళ్ళు రోడ్డు క్రాస్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది బయటకు వెళ్ళినప్పుడు, కానీ సరైన హెల్ప్ లేకుండా వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. సో అట్లా ట్రాఫిక్ రిలేటెడ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఇంకా వాళ్ళకు ఏ విషయాల్లో అయితే వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారో వీటిని వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండి ఆ విధమైనటువంటి సహాయం పోలీసు నుంచి అందిస్తుంది. ఇది మేము సేవలానే చేస్తున్నాం. ఇది వాళ్ళకి మేము చేయాల్సిన ధర్మం, విద్యుత్ ధర్మంగా నిర్వర్తిస్తున్నాం. మనకు ఉన్నటువంటి BNSS 144 సెక్షన్ ప్రకారం కూడా వాళ్ళకు వాళ్ళ పిల్లలకి ఎవరికైనా కానీ స్తోమత ఉండి వీళ్ళకి సేవ చేయగలిగినటువంటి ఆర్థిక స్తోమత ఉండి వనరులు ఉండి కూడా చేయకుండా ఉంటే అది నేరం అవుతుంది. ఒకవేళ దాని పర్టికులర్ ఆర్డర్ ఇచ్చి కన్సర్న్ అథారిటీ ఇచ్చి సేవ చేయాలి, వీళ్ళకు విధంగా మానిటరీ సపోర్ట్ ఇవ్వాలని వాళ్ళ పిల్లలకు చెప్పినప్పుడు జరగకుండా ఉంటే కూడా దాని మీద పనిష్ చేయ విధంగా కూడా చట్టంలో రూపకల్పన జరిగింది. సో అవన్నిటిని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. కంటిన్యూస్గా వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు మేము ఉన్నాము, నిలబడి ఉంటాము పోలీస్ వాళ్ళమని చెప్పి, మేము ఒక్కటే పోలీస్ అనే కాదు సివిలియన్ కంపోనెంట్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. ముఖ్యంగా మనకు RKSC రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక సస్టైన్డ్ ఎఫర్ట్ ద్వారా వీళ్ళందరికీ మేము కంటిన్యూస్ ప్రాసెస్లో ఒక కమిట్మెంట్ ద్వారా వాళ్ళకు సేవ చేయాలి అనేటువంటి భావన కల్పించే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. మేమందరం ప్రెస్ మిత్రులను అడుగుతున్నాం, ఇది మేము ఇక్కడ చేస్తున్న కార్యక్రమం అంతటా రావాలి. ప్రతి దగ్గర ఉన్నటువంటి ఈ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ, ఒక సింగిల్ పేరెంట్ కానీ ఉంటే వాళ్ళ సహాయక అందించే విధంగా వ్యవస్థ ఉండాలి. కొన్ని చాలా పనులు, చాలా మంచి పనులు చాలామంది చేస్తుంటారు, కానీ మిస్ అవుట్ అయి ఉండొచ్చు. సో వన్స్ యూ బ్రింగ్ ఇట్ టు దేర్ నాలెడ్జ్, దే విల్ ఆల్సో స్టార్ట్ డూయింగ్ ఇట్. సో దట్ ఇటువంటి సీనియర్ సిటిజన్స్ ఇందాక చూసాము, చాలా బాధలు చెప్పారు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. సో అందులో మెల్లమెల్లగా వాళ్ళతో వెళ్ళి కూర్చొని వాళ్ళ ఇష్యూస్ మాట్లాడి వాటిని ఎలా రిసాల్వ్ చేయాలనేది మేము నిర్ణయాలు తీసుకొని మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మా అధికారి వెళ్ళిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి డిస్కస్ చేస్తాం. బిగ్గర్ లెవెల్లో కావాలంటే మళ్ళీ మేము
వాళ్ళ విషయంలో చర్యలు చేపడతాం. ఇప్పుడు చాలా మందికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చెప్పారు. అనదర్ 10-15 డేస్లో ఒక హెల్త్ క్యాంప్ మేము కండక్ట్ చేస్తాం. శ్రీదేవి శరణ్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సైదాబాద్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. సైదాబాద్ మాతా మైదానంలోని శ్రీ విజయదుర్గమాత ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభోగంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణ అలంకారంలోని జగన్మాతను దర్శించుకుని భక్తులు పారవస్యంలో మునిగితేలారు. సైదాబాద్ పురవీధుల్లో అమ్మవారి పల్లకి సేవ బాజాబంత్రీలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధి నర్సంపల్లిలో బుధవారం కన్నా కూతుర్ని కిడ్నాప్ చేసిన సంఘటనలో 6గురిలో 3గుర్ని కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్కు ప్రవీణ్ కుటుంబ సభ్యులు వచ్చారు. మాకు న్యాయం చెయ్యాలి అంటూ పోలీసుల ఎదుట ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 6గురిలో 3గుర్ని అరెస్ట్ చేశాం. అమ్మాయి శ్వేత కోసం 2 టీంలు వెడుతున్నాయని పోలీసులు సముదాయించారు. ఎస్ఐ శ్రీనివాసరెడ్డితో అమ్మాయి శ్వేత తండ్రి ఫోన్లో మాట్లాడించాడు. ప్రస్తుతం అమ్మాయి శ్వేత సేఫ్గానే ఉంది. మాకు ఉన్న సమాచారం మేరకు ములుగు, సిద్దిపేట జిల్లాలో ఉన్నట్టు సమాచారం. అమ్మాయి శ్వేత తల్లిదండ్రుల వద్ద క్షేమంగానే ఉందని పోలీసులు వెల్లడించారు. సో ఏవండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.